ఒక బలమైన ప్రతిపక్షం కావాలి. డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో కూడా రైతులు మమ్మల్ని కలిసి మాట్లాడినారు. వారి పోరాటానికి కూడా మా మద్దతు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఇంతకుముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు. మా నైజాములో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు. అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఒక సినిమా యాక్టరు, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరు. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్కి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డా అని చెప్తున్నాడు. సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతో మంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం. సో చిన్నపిల్లలుగా, యువకులుగా మీకు ఆ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, దయచేసి తెలుసుకోండి. వాళ్ళు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారు, తర్వాత మన రాష్ట్రం మీద కబ్జా పెడతారు. అంతకుముందు కూడా అదే జరిగింది. సినిమాల ముసుగులో వచ్చిండ్రు, మీ భాష బాగాలేదు, మా భాష బాగుందని చెప్పి మొదలు పెడతారు. మీరు పుట్టినప్పుడు, ఈ యువతి యువకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టినప్పుడు మమ్మల్ని ఏడిపించిర్రు. మేము తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు కొట్లాడిన మా యాసలనే మాట్లాడతాం, మా భాషలనే మాట్లాడతామని ఏమన్నారు అప్పట్లో. మాది నా ఊరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసేది దాదాగిరి అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను అవమానించేటట్టుగా డైలాగులు ఉంటుండే ఒకప్పుడు సినిమాల్లో. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అటువంటి డైలెక్ట్ని హీరోలకు పెట్టడం ప్రారంభించింది. తెలంగాణ భాషలో మాట్లాడడం ఫ్యాషన్ అయింది. సో మా యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా, హీస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. ఎంజాయ్ హిస్ మూవీస్, సీ హిస్ డాన్సెస్, గో టు హిస్ మూవీస్. బట్ పొలిటికలీ హీస్ అన్ఫిట్, హీ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అందుకు మనం కొట్లాడిందే ఆయన కోసం, కొట్లాడిందే ఇట్లాంటి వ్యక్తులను మన దగ్గర రాకుండా ఉండడం కోసం. సో రండి, పోండి, సినిమాలు తీసుకోండి, మేకప్లు చెప్పుకోండి, ప్యాకప్లు చెప్పుకోండి, కానీ మా సెక్రటేరియట్ దిక్కు చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ, అంతేనా? ఇంకేం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ.